పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం కథ. ఒక చాకలి స్త్రీకి 4 కొడుకులు 4 కోడళ్ళు ఉన్నారు. ఆమె కార్తీక బహుళ అమావాస్య నుండి కార్తీక మాసం అంతా 3 కోడళ్ళు తోడుగా నదీ స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేవారు. చిన్న కోడలు ఇంటి చాకరీ అంతా చేస్తూ ఉండేది. ఆమెకి పనులు అప్పగించి 3 కోడలతో ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకు వచ్చేది. చిన్న కోడలు పోలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని, దీపారాధన చేయాలని కోరిక ఉండేది. ఏ విధంగానైనా దీపం పెట్టాలి అని అనుకుంది. కార్తీక మాసం అంతా అత్తగారు 3 కోడలతో నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. చిన్న కోడలని పోలిని మాత్రం తీసుకువెళ్ళేది కాదు. కార్తీక బహుళ అమావాస్య నాడు అత్తగారు తెల్లవారుజాము నిద్ర లేచి 3 కోడలతో పాటు నదీ స్నానానికి వెళ్ళింది. చిన్న కోడలు ఏ విధంగానైనా దీపం పెట్టాలనుకుంది. వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడని తీసుకుని వత్తిగా చేసింది. బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో వత్తి చేసి దీపారాధన చేసింది. దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికి చాకలి బాణను మూతగా పెట్టింది. అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకువచ్చారు. పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్ళింది. ఈ విధంగా వెళ్ళటం చూసి మహిళలు ఆశ్చర్యపోయారు. అత్తగారు 3 కోడళ్ళు పోలి స్వర్గానికి వెళ్ళటం చూసి ఆశ్చర్యపోయారు. వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై చిన్న కోడల్ని వదిలిపెట్టమని మిగిలిన 3 కోడలను మాత్రం తీసుకుని పూజలు చేశావని అన్నారు. మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు, కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో పెట్టింది. పురాణ పఠనం శ్రవణం చేసినంత ఫలితం. అందుకే పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్తున్నాను అని చెప్పారు. మిగిలిన వారిని మీ అడవిలో పాలైపోయావు అని శపించారు. ఈ కథను విని అక్షంతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా పురాణ పఠనము శ్రవణం చేసినంత ఫలితం కలుగుతుంది.